బాహుబలికి వచ్చేసరికి ప్రభాకర్ పాత ప్రభాకర్ కాదు. లేదు లేదు, అది డిఫరెంట్. ఫస్ట్ డేనే యాక్చువల్లీ ఎప్పుడు గుర్తుంటుంది నాకు అది. బాహుబలి అంటే నేను బాహుబలికి హోంవర్క్ కూడా ఎక్కువ చేసినాను. నేను ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ త్రూ ఇప్పుడు దేవదాస్ గారు అక్కడ వెళ్ళాలంటే కష్టం. నేను ఉండేది ఇక్కడ రాజు నగర్, వాళ్ళు ఉండేది చాలా దూరం. ఇప్పుడు రోజు వెళ్ళాలంటే ఇప్పుడు షూటింగ్లు ఉంటాయి, మనకు టైం దొరకదు. నేను అన్నప్పుడు ఒకరు ఎవరైనా థియేటర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ ఫ్రెండ్ని అడిగిన, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచి అబ్బాయి ఉండాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం క్లోజ్ ఉండాలి, అట్లా కలిసిపోవాలి. అంటే మనము టైం దొరికేది తక్కువ, ఆ టైంలో మనం పిలిచినప్పుడు వచ్చి అంటే ఫ్రెండ్షిప్లో అట్లా చేస్తే బాగుంటుంది. ఎవరన్నా మీకు కొంచెం సలహాలు ఇవ్వడం లేకపోతే ఇక్కడ కరెక్ట్ చేయడం లాంటి. థియేటర్ చేసిన వాళ్ళకి బాగా ప్లస్ అండి. థియేటర్ చేసిన ఆర్టిస్ట్ ఇంత బాగా చేస్తారు నేను చూస్తుంటాను. ఇప్పుడు చాలామంది చాలా బాగా చేస్తారు వాళ్ళు. అందుకే నాకు ఇంట్రెస్ట్. మనం ఎట్లా ఛాయిస్ లేదు, ఆప్షన్ లేదు మనకి చేయని కూడా. అలా అన్నప్పుడు మన రాజ్బాల అని ఉండు ఫ్రెండ్ త్రూ పరిచయం అబ్బాయి, రాజ్బాల అబ్బాయి త్రూ వచ్చినాం. ఇవి ఉన్నాడు, తీసుకుని ఉన్నాడు పక్కనే. పిలుద్దాం అబ్బాయి గురించి చెప్పండి ఫస్ట్, మనం పిలుద్దాం. రాజ్బాల అని ఉండి ఫస్ట్ రోజు మీట్ అయ్యిండు. కొన్ని విషయాలు కొన్ని చెప్పిండు, చాలా బాగా అనిపించింది నాకు. అంతకుముందు మీరు నా ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే అంతకుముందు అస్సలు వచ్చేది కాదు, మీ క్వశ్చన్కు నా ఆన్సర్కు సంబంధమే ఉండేది కాదు. లేదు మీరు చూడండి ఒకసారి మర్యాద రమణ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ దొంగాటకు ఒక్కటి చేసిన నేను. దొంగాటకు ఒక్కటే, అది కూడా అది వెళ్ళేది కాదు. నేను కూడా అది దొంగాటలో చాలా మంచి క్యారెక్టర్ నాది, మంచు లక్ష్మి గారి మూవీ. ఫుల్ లెంత్ రోల్, అసలు కాటం అనే క్యారెక్టర్ చాలా ఫన్ ఉంటుంది. అందులో ఓన్లీ 4 క్యారెక్టర్స్ నాది ఒకటి. అన్నప్పుడు కంపల్సరీ ఇంటర్వ్యూలోకి పోవాలి. మేడం చెప్పింది, లక్ష్మి గారు ముందే ప్రభాకర్ అని ఇంటర్వ్యూలోకి రాను అది ఇది అంటే, సరే మేడం ఏదో ఒకటి కథ చెప్పేసి రోజు ఒకటి చెప్పేది. మెసేజ్ పెడితే ఆమె, మేడం నేను ఇక్కడ ఉన్నాను, నేను అది ఇది నేను కొంచెం ఇది ఏంటి ప్రాబ్లం అది అంటే ఒకరోజు మెసేజ్ పెట్టింది, ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి. అది సూపర్ అసలు. అది ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి అని రేపటి స్క్రోలింగ్ లోనంట. అదే ఈ రోజు కాదు, రేపటి స్క్రోలింగ్ లో వస్తుంది అని నాకు మెసేజ్ పెట్టింది సీరియస్గా. నేను ఇమీడియట్లీ ఫోన్ చేసిన, లేదు మేడం నాకు ప్రాబ్లం మీకు అర్థం కాదు, నాకు మాట్లాడడానికి రాదు, టెన్షన్ వచ్చేస్తుంది, అసలు నాకు అసలు నీకు తెలియట్లేదు, నేను నా గురించి మీకు తెలుసు కదా. అవును నీకు తెలుసు, మాట్లాడు, తప్పు మాట్లాడితే నేను వచ్చేవాడు చెవు పట్టుకొని అడుగుతాడా? నిజమే, అది ఎవరు అడుగుతారు? తప్పు నుంచి మాట్లాడుతూ వెళ్తే వచ్చేస్తుంది. అదే నువ్వు వచ్చే, నీకు ఎవడన్నా అడిగితే నాకు చెప్పు, నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్. అట్లానే ఫస్ట్ ఒక 60 ఏదో సంథింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము ఒక దగ్గర. నేను అప్పటికి యాంకర్కి చెప్పిన, ఇంటర్వ్యూ స్టార్ట్ కాకనే ముందే, మీరు ప్లీజ్ అండి నాకు ఏం అడగొద్దు, ఓన్లీ మీరు ఎలా అనిపించింది అడగండి, అయిపోయింది, ఇక మిగతా అంతా క్వశ్చన్లు అక్కడ వాళ్ళని అడగండి, నన్ను అడగొద్దు అని రిక్వెస్ట్ చేసిన. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వినరు కదా, వాళ్ళు ఆయన సడన్ గా అడుగుతుంది, నాకు టెన్షన్ స్టార్ట్. మీరు ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూస్తే అసలు మీకు అసలు ఇక అంతకు ఫన్ ఏముండదు. ఆమె అడిగిన క్వశ్చన్కి నాకు చెప్పిన ఆన్సర్కి సంబంధం లేదు. నేను తర్వాత చూసుకుంటే నాకేనా వస్తుంది. అది యూట్యూబ్లో ఉంటాయి కదా ఇప్పుడు కూడా. నేను తర్వాత చూసుకుంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అది తర్వాత రివైండ్ చేసుకుంటే ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, నేను చెప్పిన ఆన్సర్ ఏంది, అన్నిటికీ హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందండి. అవును మీరు దొంగట చాలా మంచి క్యారెక్టర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు తర్వాత మీరు మంచు లక్ష్మి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి వంశీ డైరెక్టర్ వర్క్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అరే వర్క్ ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఉంది ఏంది? లే నిజం చూడండి, మీరు అసలు వర్క్ ఎలా అనిపించింది అంటే హ్యాపీగా ఉండదు ఏంది రా, నాకు అర్థం కాదు. అలా నేను తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. నేను మొత్తం ఒక 20 మాటలు ఆడితే అందులో 18 సార్లు హ్యాపీగా ఉంది అంతే. అది రావట్లేదు, వేరేది రావట్లేదు, అసలు ఎలా మాట్లాడో తెలియదు, ఏం చెప్పాలో రావట్లేదు. అది కూడా దడదడ కొట్టేస్తుంది గుండె. ఆ నైట్ వెళ్ళిన తర్వాత అబ్బాయిని ఇమ్మీడియట్లీ ఫోన్ చేసిన, రాజ్బాల్ అయినప్పుడు, బ్రదర్ నాది ఇది పరిస్థితి, నాకు మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఉంది, అదే మూవీ అది రిలీజ్ ఉంది, 3-4 డేస్ తర్వాత రిలీజ్ ఉంది, నాకు ఎలా చేస్తావు ఇలా అంటే, ఆయన కూడా మనోడు వచ్చిండు, ప్రాక్టీస్ చెప్పించుండు, కొన్ని టెక్నిక్ చెప్పిండు, ఇలా ఉంది ఇలా మాట్లాడాలని. బాగుంది, నాకు బాగా నచ్చింది. ఓ సబ్జెక్ట్ ఒకటి ఏదైనా ఒకటి, మీరున్నారు, మీరు అమ్మాయి చాలా బాగుంది, అలా ఉంది, కాఫీ బాగా తాగుతుంది, గ్రీన్ టీ తాగుతుంది అంటే గ్రీన్ టీ తాగుతుంది అంటే
అంటే హెల్త్ కాన్షియస్ ఉంది, ఈ టైప్ లో అన్ని చెప్పేసి మీరేం ఇంటర్ప్రిట్ చేసుకుంటారు ఒకటి చూసి అని అలా ప్రాక్టీస్ చేయించేది. అది బాగా ప్లస్. ఆఫ్టర్ బాహుబలి ఇంటర్వ్యూ చూస్తే చాలా బాగా మాట్లాడడానికి కొంచెం ప్రాక్టీస్ అయింది. అది 100% ప్లస్ అయింది నేను ఆ విషయంలో. యాక్టింగ్ అయినా డైలాగ్ ఎలా అబ్బాయి వల్ల పిలుద్దాం అయితే అబ్బాయి. అయ్యో తప్పకుండా. సో మీ గురువు ప్రస్తుతానికి మిమ్మల్ని మౌల్డ్ చేసిన ఈ ఆఫ్ స్క్రీన్ గురువు రాజ్బాలా గారు, సెకండ్ గురువు. సో రాజ్బాలా గారు ఆయన జర్నీలో ఆయన్ని కొంచెం కరెక్ట్ చేయడంలో మీ వంతు కూడా ఉంది, చాలా చాలా హెల్ప్ అయిందని చెప్పారు. సో మీ గురించి కొంచెం చెప్పండి, ఆయనతో జర్నీ చెప్పండి మీది. నేను యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ కోర్స్ చేశానండి, 3 years మాస్టర్ డిగ్రీ. బిఫోర్ 2 years ఉండేది, తర్వాత 3 years మాస్టర్ డిగ్రీ చేశాను. తర్వాత నాకు అనుకోకుండా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటే అనుకోకుండా సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వస్తే సార్ యాక్టింగ్ క్లాసులు చెప్పు అంటే నేను ఆశ్చర్యపోయా. ఆల్రెడీ నా పురుగుడు అంటే అప్పటికే నాకు ఏ మూవీ అప్పుడు మీకు కాల్ చేశారు? బాహుబలికి బిఫోర్. మర్యాద రామన్న ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఈయన అడుగుతున్నాడంటే నేను కొంచెం ఆశ్చర్యపోయా. సరే వెళ్ళి కలుద్దామని వెళ్ళా. అసలు క్లాసులు చెప్దామని అలాంటి ఆలోచనలో లేను, కలుద్దామని వెళ్ళా, జనరల్ కలవడానికి వెళ్ళా. సో ఇద్దరికి ట్యూన్ అయింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి, సార్ వాస్తవంగా అందరికీ ఈయన మంచితనం వల్ల నేను క్లాసులు చెప్పాను అనేది చెప్తున్నాడు, అది ఓకే, నేను అది కాదంటుంది. యాక్చువల్గా ఈయన చాలా ఇంటెలిజెంట్, మంచి గుడ్ యాక్టర్, నో డౌట్. మీ వర్షన్ అయిపోయింది, మీరు ఇప్పుడు మీరు చెప్పకూడదు. చాలా గుడ్ యాక్టర్. అంటే ఈయనలో ఉన్నది ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు అంతే. అంటే భయం ఉంది కొంచెం, ఏదన్నా ఎవరితో మాట్లాడాలంటే భయం ఉంది. సో దానికి ఏంటంటే మాకు ఇఫ్ మ్యాజిక్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి అప్లై చేస్తే ఈజీగా కరెక్ట్ చేయొచ్చు అనిపించింది. అలా ఇఫ్ మ్యాజిక్ ఎక్కువ ఈయన మీద అప్లై చేయడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం, స్పీచ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, అలా ఎక్కువ చేశాను అనమాట. అలా చేయడం వల్ల సార్ ఈజీ అయ్యాడు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈయన మంచితనం వల్ల అలా చెప్తామంటే మంచితనం ఏముంది ఇప్పుడు యాక్టింగ్ ఏం లేదు, కొన్ని మంచితనం పనికిరాదు, ప్రాక్టీసే. బేసికల్గా సార్ ఇంకోటి హార్డ్ వర్కర్. అంటే నేను ట్రైనింగ్ ఇస్తుంటాను కదా మేడం, కొత్త వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలామంది నన్ను డౌట్గా అడుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళలోనే చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈయన పురుగుడు ఎంత చాలా ఎక్కువ అందరి అంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన ఆర్టిస్టులు అందరూ పిల్లలందరూ ఫ్రెషర్స్, వాళ్ళకేం తెలియదు. ఈయన ఆల్రెడీ చాలా జర్నీ చేశాడు, సక్సీడ్ అయ్యాడు, చాలా బాహుబలి దాకా చేరుకున్నాడు. అలాంటి వ్యక్తి నేనేం చెప్పినా విని చేయడం అనేది నాకు అసలు మిరాకిల్.